చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అంటే ఏంటండి, చాలా ఆయిల్ తేలుతూ ఉంటుందని. బట్ అయితే ఇప్పుడు మనం చేసే చికెన్ కర్రీలో ఎటువంటి ఆయిల్ అనేది కనిపించదు, అలాగే తినేటప్పుడు కూడా తెలియదండి మీకు. ఓకే అండి, అది ఎలా చేస్తారో చూపిస్తాను. మన బిఆర్ కుకింగ్ స్ప్రే తీసుకుని ప్యాన్ లో కొంచెం ప్యాన్ వేడి చేసి లైట్ గా స్ప్రే చేసుకోవాలండి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. ఓకే అండి, ఇలా 1.5 ml నుంచి 2 ml వరకు వేసుకుని, ఓకే అండి, దీంట్లో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలండి వేసుకుని కొద్దిగా వేగనిద్దాం. మామూలుగా మనం చికెన్ కర్రీ చేసుకోవాలంటే కనుక ఒక 60 నుంచి 70 ml ఆయిల్ వేసి ఇవన్నీ ఫ్రై చేసుకుని మనం చికెన్ ఫ్రై చేస్తామండి. బట్ అయితే దీంట్లో వచ్చేసి చాలా తక్కువ అండి, 2 ml మనం యూజ్ చేసినట్లయితే సరిపోతుందండి. ఇక 0 కొలెస్ట్రాల్ కాబట్టి నో ప్రాబ్లం. 10 ml ఉన్నా సరే ఎటువంటి బాధ లేదనమాట. మనం చాలా ఈజీగా చాలా నీట్ గా చేసుకోవచ్చు. ఓకే, ఇలా వేగిన తర్వాత దీంట్లో చికెన్ ముక్కలు, కొద్దిగా ఉప్పు, అలాగే కారం వేసుకుని కొంచెం వేగనిద్దాం. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకుని మనం ఉడికించుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఉడకనిద్దాం. ఓకే అండి, ఈ విధంగా చికెన్ చేసుకుంటున్నాం కదా, ఇదే మాదిరిగా మనం ఫిష్ కర్రీ కానివ్వండి, ప్రాన్ కర్రీ కానివ్వండి, అలాగే మటన్ కర్రీ కూడా చేసుకోవచ్చండి. బిఆర్ కుకింగ్ స్ప్రేతో రెడీ అయినటువంటి చికెన్ కర్రీ